తిరుపతి జిల్లాలో బాలాజీ కృప ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుమతులు తక్షణమే రద్దు చేయాలి. నెలల తరబడి కార్మికుల జీతాలు చెల్లించని బాలాజీ కృప ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని శాశ్వతంగా రద్దు చేయాలి. బాలాజీ కృప ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న లోటుపాట్లపై తక్షణమే ప్రత్యేక కమిటీ వేసి జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలి. కార్మికులకు కూలీలు కంపెనీ నుంచి వచ్చేంత వరకు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం పూర్తి మద్దతు అండగా ఉంటుంది. వెంకట్ యాదవ్, అధ్యక్షులు, చిత్తూరు జిల్లా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం. ఈరోజు స్థానిక తిరుపతి కేంద్రంగా కలెక్టర్ గారి కార్యాలయానికి కూతవేటు దూరంలో జరుగుతున్నటువంటి బాలాజీ కృప కంపెనీ ఆధ్వర్యంలో ఒక హోటల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఈ హోటల్ కన్స్ట్రక్షన్లో ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు దాదాపు 3 నెలల నుండి వాళ్ళకి ఎటువంటి శాలరీలు కూడా ఇవ్వకుండా ఈ బాలాజీ కృప కంపెనీ పూర్తిగా కార్మికుల్ని, శ్రామికుల్ని ఇబ్బంది పెడతా ఉందని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. తీరా మేము ఇక్కడికి వచ్చి పరిశీలించినాం. చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు శాలరీలే కాదు, ఇక్కడ కార్మికులకు కూడా కనీస సేఫ్టీ కూడా లేకుండా ఈరోజు ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం కానీ, ఈ లేబర్ కమిషన్ కానీ స్పందించి ఈ కంపెనీని తక్షణమే సీజ్ చేసి ఇక్కడ రావాల్సిన కార్మికులకు అందరికీ శాలరీలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు లేబర్ కమిషన్ కూడా నిద్రావస్థలో ఉందని చెప్పి మాకు ఈరోజు అర్థమవుతా ఉంది. ఇటువంటి నిర్లక్ష్యంగా, ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా, ఎటువంటి కార్మిక భద్రత కూడా లేకుండా ఈరోజు విచ్చలవిడిగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందంటే ఈ ప్రభుత్వం కానీ, లేబర్ కమిషన్ కానీ నిద్రపోతా ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. తక్షణమే ప్రభుత్వం ఈ లేబర్ కమిషన్ చర్యలు తీసుకొని ఈ కంపెనీ సీజ్ చేసి ఇక్కడ ఎవరైతే ఈ శ్రామికులు, కార్మికులు బాధపడుతున్నారో వాళ్ళకందరికీ శాలరీలు ఇప్పివలసిందిగా డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో మరింత ఉద్దితంగా తక్షణమే పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా బీసీ అన్ని సంఘాలని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘంలో ఈ కంపెనీని ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.